ఈ మధ్య కాలంలో కార్లు కానీ బైకులు కానీ మన డైలీ లైఫ్లో వాడే అనేక విధాలైన గ్యాడ్జెట్స్ కానీ మనం రెంట్కి తెచ్చుకుంటూ ఉన్నాం. వాటి అవసరం తీరిపోగానే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే అవి ఓన్లీ రెంట్కి మాత్రమే తెచ్చుకున్నాం. వాళ్ళకి ఇచ్చేయాలి, వారు ఊరుకోరు ఇవ్వకపోతే, ఎందుకంటే అవి వస్తువులు కాబట్టి. కానీ ఒక భార్యని రెంట్కి తెచ్చుకుంటే ఎలా ఉంటుందండి? నేను స్టోరీస్ చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను, జరిగిన నిజం చెప్తున్నాను. మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా అనుకోండి, లేదంటే ఓ ప్రాంతం అనుకోండి. ఆ ప్రాంతం కింద 250 గ్రామాలు. ఈ గ్రామాలన్నీ కలిసి ఒకే గూటి కింద పనిచేస్తున్నాయి. ఈ గ్రామాల్లో భార్యల్ని అద్దెకు తెచ్చుకుంటారు. అది ఎలాగంటే 10 రోజులకో గాని, నెలకో గాని, సంవత్సరానికో గాని అద్దెకు తెచ్చుకుంటారు. ఎలాగో చెప్తాయినండి. అమ్మాయిని తీసుకొచ్చి మధ్యలో నిలబెడతారు. ఇటువైపు కొంతమంది టేబుల్ వేసుకుని కూర్చుంటారు, అటువైపు కొంతమంది టేబుల్ వేసుకుని కూర్చుంటారు. బాండ్ పేపర్ మీద మరీ రాసుకొని ఆ అమ్మాయిని అద్దెకు తీసుకుంటారు. అయితే ఆ అమ్మాయిని ఎవరు అంటే ఒకరికి భార్య, ఒకరికి కూతురు, ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, సొంత వాళ్ళ భర్త, సొంత తండ్రి, సొంత కొడుకు, సొంత కుమారుడు, వీళ్ళందరూ వారంతట వారు తీసుకొచ్చి వాళ్ళని అద్దెకి అప్పచెప్పి వెళ్ళిపోతారు. ఎవరు ఎక్కువ రెంట్ ఇస్తే వాళ్ళకు మాత్రమే అప్పచెప్తారు. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంచుకోండి అని చెప్తారు. ఎవరికి ఏజ్ తక్కువ ఉంటే వాళ్ళకి రెంట్ ఎక్కువగా ఇస్తారు. ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలని చెప్పి పేపర్ మీద రాసుకొని మరీ వాటిని అటెంప్ట్ చేస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి వద్దు అనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేస్తారు. కానీ ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఒక అమ్మాయికి స్వేచ్ఛ ఉంది అని మీకు అనిపిస్తుందా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాల తర్వాత కూడా, 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా అంగట్లో ఒక వస్తువును అమ్మినట్టుగా అమ్ముతుంటే ఒక అమ్మాయికి స్వేచ్ఛ ఉంది, ఆ అమ్మాయి మాట నమ్ముతారు అని మీకు అనిపిస్తుందా? అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఆయనకి ఇంకా భార్య కావాలి అని అనిపిస్తే కొన్ని డబ్బులు ఎక్కువిచ్చి మరి ఆ గడువుని పెంపొందించే హక్కు కూడా ఉంటుందంట ఇక్కడ. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ఆ ఊరి వాళ్ళని అడిగితే, మా దగ్గర డబ్బులు లేవు, మేము పేదవాళ్ళము, బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఇదంతా చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారే కానీ నిజానికి ఆ ఊరి మగాళ్ళకి కష్టానికి చేత కాదు, కష్టానికి పనికిరారు వాళ్ళు. ఎంతసేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడుకుంటారు, సాయంత్రం అయ్యిందంటే చాలు సారాయికి ఎగబడతారు. ఇది ఆ ఊరికి సంబంధించిన కరుడు కట్టిన నిజం. ఇలాగే అక్కడ ఒక అమ్మాయి 9 సార్లు రెంట్కి వెళ్ళింది. ఒక్కో రెంటు ఆమె కొన్ని నెలలు వెళ్ళిందా, కొన్ని రోజులు వెళ్ళిందా, కొన్ని సంవత్సరాలు వెళ్ళిందా తెలియదు, కానీ 9 సార్లు రెంట్కి వెళ్ళింది. ఒక్కో రెంట్ అయిపోయిన తర్వాత ఆమెను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఆమెను బయటి వాళ్ళు కాదు కదా, సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఒక రెంట్ అయిపోయిన తర్వాత చివరికి ఎన్జిఓ దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కోసం వెళ్ళినా కూడా ఎన్జిఓ కూడా యాక్సెప్ట్ చేయలేదు. 9 సార్లు రెంట్ తర్వాత, 9 సార్లు ఎన్జిఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత 9వ ఎన్జిఓ యాక్సెప్ట్ చేసింది, ఆమెకి ఆశ్రయం ఇచ్చింది. మరి పోలీసులకు కానీ, లాయర్స్కి కానీ, రాజకీయ నాయకులకు కానీ ఎవరికి తెలియదా అంటే ఎవరికి తెలియకుండా అంతా కలిసి వాళ్ళ గుప్పట్లు దాచుకున్నారు. ఒకవేళ తెలిసినా